నమస్తే, వెల్కమ్ టు పంచతంత్ర రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది అన్న దాని మీద రాజ్ న్యూస్ ఒక ప్రత్యేక ఎపిసోడ్ చేస్తోంది. దీనికి ప్రజల ఆదరణ కూడా చాలా ఎక్కువగానే ఉంది. రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా అట్లాంటి రియాక్షన్ వస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి పొలిటికల్ సినారియోని రాజ్ న్యూస్ ఈ ప్రోగ్రాం ద్వారా అందిస్తోంది. రైట్కి ఇప్పుడు 5 రాష్ట్రాల్లో అదే ప్రచారం చాలా సీరియస్గా హీట్ ఎక్కింది. ఈవెన్ స్టాలిన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే అందరి దృష్టి మాత్రం మోడీ, అమిత్ షా వ్యూహాలపైన పడింది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, హర్యానా ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ మీద టార్గెట్ చేస్తామన్నారు కాబట్టి. బట్ బీజేపీకి షాక్ ఉంటుంది అన్నటువంటి అంచనాలు కూడా విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అస్సాం మినహా 3 రాష్ట్రాల్లో బీజేపీయేతర పాలన కొనసాగుతోంది. పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అయితే ఎట్లాగైనా 5 రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కమల దళం సిద్ధమవుతోందా? ముఖ్యంగా బెంగాల్పై బీజేపీ లీడర్లు గట్టి ఆశలే పెట్టుకున్నారు. దీదీని ఓడించేందుకు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. తమ దగ్గర ఉన్నటువంటి కత్తులను దింపుతున్నారు. అట్లాగే కేరళలో కాషాయ శ్రేణులు పుంజుకోవడంతో ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు కేరళలో బీజేపీకి ఏమైనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఇక తమిళనాడులో అన్నా డిఎంకేతో బీజేపీ జతకట్టింది. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. పళనిస్వామి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఇంతకీ ఢిల్లీలో కమలం, గల్లీ కమలం సాధ్యమవుతుందా? బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో పాగా వేయబోతోంది? 5 రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ ఎంతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ మేనియా ఉంటుందా? ఏ ఎలక్షన్ అయినా బీజేపీ విక్టరీ ఖాయమా? 5 రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా? కమాల్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ పంచతంత్రంలో చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు. శేషు సార్ నమస్తే. శేషు సార్ గుడ్ ఆఫ్టర్నూన్. శేషు సార్, సో 5 రాష్ట్రాల గురించి ఒక రౌండప్ లాగా విల్ గో ఆన్. సో మొదటగా వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. పశ్చిమ బెంగాల్, ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ మాది పశ్చిమ బెంగాల్ అన్నారు కాబట్టి. సో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే 2015లో అక్కడ అంటే ఒకే ఒక్క స్థానంలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినటువంటి క్రమాన్ని కూడా మనం చూసాం. సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది పశ్చిమ బెంగాల్లో అంటే ఏం చెప్పొచ్చు? శ్రీకాంత్, దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలు బీజేపీకి ఒక విధంగా షాక్ ఇచ్చాయి. ఎందుకు షాక్ ఇచ్చాయంటే 400 పార్ అనే నినాదంతో ఎన్నికల్లోకి దిగినటువంటి భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకే పరిమితం అయిపోయింది. మెజార్టీకి కావాల్సినటువంటి లోక్సభ స్థానాలు సాధించలేకపోయింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అది పెద్ద షాక్. షాక్ నుండి భారతీయ జనతా పార్టీ తేరుకోవటమే కాదు, మళ్ళొకసారి ఇట్లాంటి షాక్ తగలకూడదు అని రాజకీయ పరమైనటువంటి అతి విపరీతమైన జాగ్రత్తలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎందుకన్నానంటే ఈ మాట, 2024 లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో జరిగినటువంటి కీలకమైన రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, హర్యానా ఓడిపోతాం అనుకున్న దగ్గర గెలిచేశారు. మహారాష్ట్ర మీరు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అసలు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచిపోయారు. ఢిల్లీని కొట్టేశారు మొదటిసారి. 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్ళా బీహార్లోనైతే అలివిన్ కాని అటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. వాళ్ళకి ఒక 2 చిన్న రాష్ట్రాల్లో కొరకుడు పడలేదు. అదొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక పరిస్థితి, జార్ఖండ్ కూడా ప్రత్యేక పరిస్థితి. మిగతా 4 రాష్ట్రాల్లో వాళ్ళు సాధించినటువంటి విజయంతో అసలు భారతీయ జనతా పార్టీని ఓడించడం సాధ్యమవుతుందా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా రాజకీయ వర్గాలు వెళ్ళిపోయాయనేటువంటి మిషనే కాదు శ్రీకాంత్. వాళ్ళు ఎన్నికని ఎంత సీరియస్ గా తీసుకుంటారంటే భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా అంత సీరియస్ గా తీసుకుంటారు. టాప్ లీడర్షిప్ నుంచి మీకు కార్యకర్త వరకు కూడా చాలా సీరియస్ గా తీసుకొని పనిచేస్తారు అనేది గతంలో నిరూపణ అయింది. మరీ ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జరిగింది. అయితే బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అమిత్ షా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇక మా టార్గెట్ బెంగాలే అని అన్నారు. అయితే ఇవాళ బెంగాల్లో ఒకనాడు అసలు సోదిలో లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ బెంగాల్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష స్థాయికి ఎదగటమే కాదు,
అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి ఒక బలమైన రాజకీయ ఛాలెంజ్ విసిరే స్థాయికి వెళ్ళిందంటే బెంగాల్లో తన బలాన్ని గణనీయంగా భారతీయ మీరు జనతా అన్న పార్టీ పాయింట్ ఇంకొకటి యాడ్ చేస్తాను సార్. బెంగాల్లో మీరు అసలు